ఎప్పటికీ నేను మర్చిపోలేను ఈ క్యారెక్టర్ అని ఏదైనా రోల్ ఉందా? చాలా సినిమాలలో చాలా రోల్స్ ఉన్నాయి. ఏ సినిమా తీసుకున్నా కూడా దాంట్లో డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పుడు 'బ్యాచిలర్స్' అందులో మొబైల్ వ్యాన్ డ్రైవర్ ఊగుతూ మాట్లాడుతుంటాడు. యాక్చువల్లీ అక్కడి నుంచెల్లే లేచింది నా హ్మ్. నేమ్. ఆ సినిమా చూసే నన్ను 'అమ్మాయి కోసంలో' హీరోగా మీనా పక్కన పెట్టారు. 'అమ్మాయి కోసం' సినిమా తీసుకుంటేనేమో ఆ స్టేజ్ పైన తల్లిదండ్రుల గురించి చెప్తూ ఏడుస్తూ మాట్లాడి ఇప్పటికి గుర్తు చేస్తారు చాలామంది. 'ఆనందంలో' చూస్తే పర్స్ మర్చిపోయా. హ్మ్. అది సూపర్ డూపర్ క్యారెక్టర్. అప్పుడు యూత్‌లో చాలా గుర్తుపట్టేవాళ్ళు. 'గడ్డం శివారెడ్డి' అని నన్ను బాగా ఇష్టపడేవాళ్ళు. సో, 'మనసంతా నువ్వేలో' నెగెటివ్ రోల్. ఎంపీ కొడుకుని ఉంటాను. ఏ అమ్మాయిని చూసినా కూడా చేజిక్కించుకోవాలనే ఇదిలో ఉంటాను. 'దూకుడులో' లేడీ గెటప్ కూడా హ్మ్. 'కాజా ఆంటీ'. హ్మ్. ఒక కాంట్రాక్ట్ చేజిక్కించుకోవడానికని పోతాం. హ్మ్. మహేష్ బాబు గారు, నేను, బ్రహ్మానందం గారు. నేనప్పుడు లేడీ గెటప్ ఏసుకొని బ్రహ్మానందం గారి వైఫ్‌గా పోతాను. ఈవినింగ్ టైమ్ గదా! డ్రింక్స్ పెడతారు. షియాజీ షిండే గారుండి, "ఏమక్క కాజా మేడంకి జ్యూస్ తీసుకురా." "నేను జ్యూస్ తాగను. డైరెక్టరా" అని చెప్పేసి అక్కడున్న స్కాచ్ తీసుకొని టక్కన కొట్టేస్తాను. బ్రహ్మానందం గారు అడుగుతారు, "కాజా" అంటాడు. "ఏంటి రాజా?" "స్ట్రాంగ్‌గా ఉంటది గదా!" అంటే, "నీకంటే స్ట్రాంగా?" అంటాను. సో, ప్రతి సినిమాకి న్యాయం చేశా. అది చిన్న సినిమా గావచ్చు, పెద్ద బ్యానర్ గావచ్చు. ఏ సినిమాకి పోయినా నా క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ న్యాయం చేసేవాడిని.